327 BCE నాటికి అలెగ్జాండర్ పర్షియన్ రాజ్యం సహా ఇప్పటి ఆసియాలో ఉన్న రాజ్యాలను ఆక్రమిస్తూ గాంధార దేశం వరకు వచ్చాడు. అప్పటికి ప్రపంచంలోనే సుసంపన్నమైన భారత్ని ఆక్రమించాలన్నది అలెగ్జాండర్ కల. ప్రాచీన గ్రీక్ సామ్రాజ్యాన్ని మెసడోనియా అనేవారు. ఈ మెసడోనియన్ గ్రీక్ రాజ్యాన్ని అర్గియాడ్ వంశం సుదీర్ఘకాలం పరిపాలించింది. ఈ అర్గియాడ్ వంశంలో 22వ చక్రవర్తి అలెగ్జాండర్ III. అంతకుముందు ఈ అలెగ్జాండర్ పేరుతో ఇతని వంశంలోనే 2 చక్రవర్తులు గ్రీక్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. 356 BCEలో అలెగ్జాండర్ జన్మించాడు. ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ ఇతను గురువు. భారత్ నుంచి వస్తే వేదాలు ఉపనిషత్తులతో పాటు అక్కడి సాహిత్యం కాపీలు తెమ్మని అరిస్టాటిల్ అలెగ్జాండర్ని అడిగాడట. అరిస్టాటిల్ తత్వశాస్త్రంలో మన ఉపనిషత్తులు షడ్ దర్శనాల్లో విషయాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక అలెగ్జాండర్ 20 ఏళ్లకే గ్రీక్ చక్రవర్తి అయ్యాడు. 33 ఏళ్లకే మరణించాడు. అతను చక్రవర్తిగా ఉన్న ఈ 13 ఏళ్లలో చివరి 3 ఏళ్లు తప్ప మిగిలిన 10 ఏళ్లు యుద్ధాల్లోనే ఉన్నాడు. గ్రీకు సామ్రాజ్యాన్ని దాదాపు ప్రపంచమంతా విస్తరించాడు. కానీ భారత్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. అతని కల నెరవేరకుండానే మరణించాడు. అందుకు కారణం చంద్రగుప్త ది గ్రేట్. అలెగ్జాండర్ కాళ్ళు వణికేలా చేసిన చంద్రగుప్తుడిని ది గ్రేట్ అనేందుకు నోరు రాని మన హిస్టోరియన్లు అలెగ్జాండర్ని మాత్రం ది గ్రేట్ అని పొగుడుతూ సాగిలపడుతూ ఉంటారు. అలెగ్జాండర్ భారత సరిహద్దుల్లోకి రాగానే అక్కడి సైన్యం చంద్రగుప్తుడి గురించి విని భయపడింది. అప్పుడే అలెగ్జాండర్ వేగులను పంపాడు. అలెగ్జాండర్ వేగులు భారత్లో ప్రవేశించి చంద్రగుప్తుడి సైన్యం గురించి కనుక్కున్నారు. అప్పటికే ఏ శత్రువుకైనా చెమటలు పట్టించేంత శక్తివంతమైన సైన్యాన్ని చంద్రగుప్తుడు తయారు చేశాడు. 20,000 గుర్రాలు, 2,000 రథాలు, 4,000 ఏనుగులు, 2 లక్షల మంది సైనికులు చంద్రగుప్తుడి దగ్గర ఉన్నారని, ఇది పైపైన మాత్రమే తెలిసిన లెక్కని వేగులు అలెగ్జాండర్కి చెప్పారు. అంటే అసలు సైన్యం ఎంత ఉందో ఆ వేగులు కూడా అంచనా వేయలేకపోయారు. ఆ దెబ్బకి మాసడోనియా చక్రవర్తి అలెగ్జాండర్కి చెమటలు పట్టాయి, కాళ్ళు వణికాయి. అలెగ్జాండర్ సైన్యం కత్తులు కింద పడేశాయి. వెనక్కు వెళ్లిపోదామని సైన్యాధికారులు అలెగ్జాండర్ని ప్రార్థించారని అప్పటి గ్రీక్ చరిత్రకారులే రాశారు.